హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల్స్ గుడ్ ఫుడ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పిజ్జా. దానికి కావాల్సిన పదార్థాలు స్క్రీన్ పైన ఉన్నాయి, గమనించండి. ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్లో 1/2 కప్ గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. గోరువెచ్చగా ఉండాలి, వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండకూడదు. దీంట్లో 1½ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిక్స్ చేసుకున్న మిక్చర్లో 2 టీ స్పూన్స్ ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అది వేసుకొని కలుపుకోవాలి. అది లూక్వామ్ వాటర్లోనే యాక్టివేట్ అవుతుంది. అలా యాక్టివేట్ అయితే కనుక నురగగా వస్తుందన్నమాట. అది ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసి ఇలా నురుగు వచ్చినప్పుడు తీసుకొని దాంట్లో 1½ కప్ మైదా కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం దీంట్లో 1 టీ స్పూన్ కానీ 1/2 టీ స్పూన్ కానీ సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీన్ని మనం టేబుల్ మీద కౌంటర్ ఉంటుంది కదా, టేబుల్ మీద వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. డోని చపాతీ పిండిని ఎలా చేసుకుంటామో అలా మెత్తగా పిసుక్కోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా డోని స్ట్రెచ్ చేస్తూ మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీంట్లో ఉన్న గ్లూటెన్ అనేది డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ లేదా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది డోని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే డో అంత బాగా పొంగుతుంది, పిజ్జా అంత బాగా వస్తుంది. పిజ్జాలోని బ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఈ పిజ్జా డో మొత్తం మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుంది. కాబట్టి మనం ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది. మీకు కనుక పిండి కొంచెం మెత్తగా ఉంది అనిపిస్తుంటే కనుక ఇక్కడ చూపించినట్టు కొద్దిగా వేసుకుంటూ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి. మరీ హార్డ్ డో ఉండకూడదు, మరీ సాఫ్ట్ డో ఉండకూడదు, మీడియం డోలో ఉండాలి. మీడియం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకున్న ఈ పిండిని మనం ఇందాక కలుపుకున్నాం కదా పెద్ద బౌల్లో, దాంట్లో ఇలా టక్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మొత్తం లోపలిది బయటిది లోపల వచ్చినట్టు టక్ చేసుకొని దానిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకోకపోతే పైన ఉన్న డో ఎండిపోతుందండి. ఆయిల్ రాసుకుంటేనే బెస్ట్. రాసుకున్న తర్వాత ఒక 10-20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆ 10-20 మినిట్స్ మనం పక్కన పెట్టుకున్న తర్వాత మనం చూసుకున్నట్టయితే డో అనేది పొంగుతుందన్నమాట. ఈ పొంగిన డోని మనము ఈ మనం చేసుకున్న డో 2 పిజ్జాస్ వస్తాయన్నమాట. దీంట్లో నుంచి నేను సగం సపరేట్ చేసుకొని ఇంకో సగాన్ని ఇక్కడ పిజ్జా స్ట్రెచ్ చేస్తున్నాను. సెంటర్లో చేతులు పెడుతూ సైడ్కి స్ప్రెడ్ చేస్తున్నాను. అలా మీరు కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు మెల్లిమెల్లిగా స్ప్రెడ్ లేకపోతే మీరు పీటా కోలా ఉంటుంది కదా, కోలాతో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లో పెట్టేసి నాకు కావాల్సిన సైజ్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకొని నేను దీన్ని ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ కానీ లేకపోతే చాకు కానీ తీసుకొని సెంటర్లో హోల్స్ చేస్తూ ఉండాలి. మనం సెంటర్లో హోల్స్ చేస్తే పిజ్జా అనేది మనము బేక్ చేసినప్పుడు లేకపోతే కడాయిలో పెట్టినప్పుడు పొంగదనమాట. సో ఆ పొంగకుండా మనం ఇక్కడ హోల్స్ చేస్తూ ఉండాలి. మనం ఇక్కడ హోల్స్ చేసిన తర్వాత మనం ఇందులో పిజ్జా సాస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బయట నుండి తీసుకొచ్చిన పిజ్జా సాస్ని వాడుతున్నాను. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పిజ్జా సాస్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని మొత్తం దీంట్లో చీజ్ యాడ్ చేసుకోండి. చీజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు మనం ఈ పిజ్జా సాస్ మొత్తం కవర్ చేసిన తర్వాత దీంట్లో మనం చీజ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ అమూల్ది చీజ్ యూస్ చేస్తున్నాను, డైస్డ్ చీజ్. మొజరెల్లా చీజ్ ఉంటుంది దీంట్లో, చాలా బాగుంటుంది. అదంతా చక్కగా ఎంత జనరస్లీ మీరు ఎంత కావాలంటే అంత వేసుకొని దీనిపైన టాపింగ్స్ పెట్టుకోవాలన్నమాట. మీరు వెజ్ పిజ్జా చేసుకోవచ్చు, నాన్ వెజ్ చికెన్తో చేసుకోవచ్చు. నేను ఇక్కడ వెజ్ పిజ్జా చేస్తున్నాను. నేను ఇక్కడ బెల్ పెప్పర్స్ అంటారు కదా, వైట్, ఎల్లో కలర్, గ్రీన్ అండ్ రెడ్ బెల్ పెప్పర్స్, ఇంకా ఆనియన్స్, ఇవన్నీ పెట్టి నేను ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆలివ్స్ పెట్టుకోవచ్చు, హలపినోస్ పెట్టుకోవచ్చు, చికెన్ మంచిగా రోస్ట్ చేసి సాసెస్లో అది కూడా వేసుకోవచ్చు.
ఇప్పుడు పన్నీర్ కూడా వేసుకోవచ్చు మనం దీంట్లో. ఇప్పుడు మొత్తం ఇలా కవర్ చేసిన తర్వాత మళ్ళీ చీజ్తో కొద్దిగా కవర్ చేసి మొత్తం వేసి, మనకి పిజ్జాలో ఆరెగానో, చిల్లీ ఫ్లేక్స్ అని 2 హర్బ్స్ ఇస్తారు కదా, అది కూడా దొరుకుతుంది. మనం ఆ స్పైస్ మిక్స్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ స్పైస్ మిక్స్ని వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఆ స్పైస్ మిక్స్ మనం వేసుకొని మళ్ళీ కొద్దిగా చీజ్తోని ఇక్కడ నేను కవర్ చేశాను. నేను చీజ్ ఎక్కువ వాడాను. మీకు అంత నచ్చకపోతే మీరు అంత వాడకుండా ఉండొచ్చు. ఇప్పుడు మనం దీన్ని ముందే మనం ఒక పక్కన వేడి చేసుకున్న ఒక కడాయిలో, నేను ఇక్కడ కడాయి యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కడాయిలో నేను ఆల్రెడీ 10 మినిట్స్ నుంచి ప్రీ హీట్ అవుతుంది. దాంట్లో నేను ఈ పిజ్జా పెట్టేసి, పిజ్జా బేక్ అవ్వడానికి 15 to 20 మినిట్స్ మినిమం పడుతుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టు కింద మొత్తం బేక్ అయిపోయి సైడ్స్కి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం తీసేసి, మనకి ఇంకా స్పైస్ మిక్స్ కావాలంటే యాడ్ చేసుకొని, లేకపోతే అలాగే కట్ చేసుకొని మనం తినేయచ్చు. చాలా టేస్టీ, చాలా యమ్మీ, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకు ప్రతి ఒక్కరికి నచ్చే పిజ్జా రెసిపీ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా పాల్స్ గుడ్ ఫుడ్ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను మీకోసం తీసుకొస్తున్నాను. ఇంకేమన్నా ఇంకా స్పెషల్ రెసిపీస్ కావాలంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటిని తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మంచి రెసిపీస్, ఈజీ రెసిపీస్ మీకు కనుక కావాలనుకుంటే కనుక పాల్స్ గుడ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ అవ్వండి. కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.